హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కథల హరివిల్లు. మనం ఇప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ గారిచే రచింపబడిన రాక్షసుడు అనే నవల చెప్పుకుంటున్నాం కదండి. ఆలస్యం చేయకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దామండి. పడవ నదిలో మలుపు తిరుగుతుంది. అందువల్ల ప్రవాహ వేగం తగ్గింది. అది చూసి గార్డులు ఆఖరి ప్రయత్నంగా గుళ్ళవర్షం కురిపిస్తున్నారు. ఇన్నేళ్ల చరిత్రలో మొట్టమొదటిసారి ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి తప్పించుకుపోవడం వారికి దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. పిచ్చెక్కినట్లు పిస్టోలు పేలుస్తున్నారు. అతడు వెనక్కి చూశాడు. దూరంగా కాలువ మధ్యలో ఎర్రటి మడుగు క్రమక్రమంగా విస్తరిస్తోంది. కదిలే మొసళ్ల మధ్య రాజన్ తాలూకు బట్టలు తేలుతున్నాయి. అతడు చూడలేక తల తిప్పుకున్నాడు. అంతలో దూరంగా శబ్దం వినిపించింది. ఇద్దరూ ఉలికిపడి అటు చూశారు. గార్డులు పంపిన వార్త అందుకుని మోటారు బోటు వేగంగా వస్తూ కనిపించింది. దీన్ని ఊహించలేదు వాళ్ళు. నది దాటితే చాలు అనుకున్నారు. గార్డులు దగ్గర ఆఖరి అస్త్రంగా బోటులు ఉంటాయని, వాటితో వేటాడుతారని ఆలోచించలేదు. వాళ్ళదే తప్పు. చూస్తూ ఉండగానే బోటు దగ్గరగా వచ్చింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. గోదావరికి అటువైపు అడవి ఆహ్వానిస్తున్నట్లు కనబడింది. ఇటువైపు అడవి పిలుస్తున్నట్లు కనిపించింది. మధ్యలో కాలువ వైతరిణిలా ఉంది. మూడు వైపులా మృత్యువే. తరుముకొస్తున్న మృత్యువు. ఎటూ దారిలేదు. అతడు నిశ్చయానికొచ్చినట్లు సింహం, నువ్వు పడవలోనే ఉండు అంటూ సమాధానాన్ని ఆశించకుండా పడవకి అటువైపు నుంచి నీళ్లలోకి నిశ్శబ్దంగా జారిపోయాడు. అతడేం చేయదలుచుకున్నాడో అర్థం కాక సింహం ఏదో అనబోయే లోపులోనే అతడు నీళ్లలో అదృశ్యమయ్యాడు. ఒక్క క్షణం ఆలస్యమై ఉంటే ఆ మొసళ్ల మధ్య నీళ్లలో దిగటానికి సింహం చచ్చినా ఒప్పుకునేవాడు కాదు. బోటులో ముగ్గురున్నారు. ఒకడు డ్రైవర్, మరో ఇద్దరు తుపాకులతో పడవ వైపు చూస్తున్నారు. రేంజ్లోకి రాగానే కాల్చి చంపాలని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళెంత ధీమాగా ఉన్నారంటే తుపాకీ గుళ్ళు కూడా అనవసరంగా వృధా చేయడం ఎందుకన్న చిరునవ్వు వాళ్ళ మొహాల్లో కనిపిస్తుంది. నీళ్లలో లీలగా బోటు దగ్గరికి వస్తున్న దృశ్యం కనిపించింది అతనికి. బోటు కింద చక్రం నీళ్లని వేగంగా జరుపుతూ ముందుకు వస్తుంది. అతడు అడుగు నుంచి దాని దగ్గరకు వెళ్ళాడు. ప్రాణాలతో కూడిన రిస్కు అది. రంపం కన్నా వేగంగా కదులుతున్నాయి ఆ చక్రం పళ్ళు. అతడి చేతితో గార్డుల నుంచి లాక్కున్న రైఫిల్ ఉంది. గుళ్ళు ఎప్పుడో అయిపోయాయి. దాన్ని రెండు చేతులతో పట్టుకుని చక్రం పళ్ళ మధ్య బలంగా కొట్టాడు. ఆ వేగానికి అతడు కాళ్ల కింద ఆధారం లేకపోవడంతో గిర్రున వెంటనే నీళ్లలో పల్టీలు కొట్టాడు. విసురుగా వెళ్ళి అతడి శరీరం చుక్కాని చెక్కకి బలంగా కొట్టుకుంది. ఎముకలు విరిగిపోయాయే అనుకున్నాడు. చేతిలో తుపాకీ మధ్యకి విరిగిపోయింది. అతడి భుజంలోకి చుక్కాని అంచు లోతుగా గుచ్చుకుపోయింది. అయితే అతని ప్రయత్నం ఫలించింది. పడవ ఒక్కసారిగా గిర్రున తిరిగింది. అప్పటి వరకు ధీమాగా బోటు డ్రైవర్ పక్కన నిలబడి ఉన్న గార్డులు తుపాకీతో సహా పైన నిలదొక్కుకోలేక నీటిలో కూలిపోయారు. ఆ వేగానికి పడవ సర్రున పక్కకి దూసుకుపోయింది. అతడు క్షణం కూడా ఆలస్యం చేయలేదు. చేస్తే జరిగే ప్రమాదమేమిటో తెలుసు. అప్పటికే అతడి రక్తం దూరంగా ఉన్న మొసళ్ళకి సూచన అందిస్తోంది. బోటు శబ్దానికి భయపడి దూరంగా ఉన్నవి అది ఆగిపోగానే దగ్గరికి రాసాగినాయి. అదృష్టవశాత్తు అవి వచ్చేసరికి అతడు తన పడవ చేరుకున్నాడు. మొసళ్ళు రక్తం దగ్గరికి వచ్చి ఆగినాయి. బోటులో నుంచి జారిన గార్డులు బోటు దగ్గరికి చేరుకోవడానికి వేగంగా చేతులు కదుపుతూ వెళ్ళసాగారు. అలా అలికిడి చేయడమే వారు చేసిన తప్పు. నీటిలో మొసలి వేగంతో ఎవరూ సరిరారు. క్షణాల్లో వారి ఆక్రందనలు ఆ చుట్టుపక్కల ప్రతిధ్వనించాయి. జరిగినదంతా ప్రేక్షకుల్లా చూస్తున్న సింహం కొద్దిసేపటి వరకు తిరిగి మనిషి కాలేకపోయాడు. అంతలో పడవ పక్కగా వచ్చిన అతడు చెయ్యి పైకి అందించాడు. అతడిని చప్పున పైకి లాక్కున్నాడు సింహం. పైకి రాగానే అతడికి స్పృహ తప్పింది. రక్తం చాలా కోల్పోయిన అతడు అలా ఎంతకాలం ఉండిపోయాడో తెలీదు. మెలకువ వచ్చేసరికి నెత్తిన నిండు చంద్రుడున్నాడు. ఎంత దూరం వచ్చాం? అతడి గొంతు హీనంగా ఉంది. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న సింహం అతడు కనులు విప్పడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అతడి ప్రశ్నకు సమాధానంగా చాలా దూరం వచ్చేశాం, గండం నుంచి బయటపడ్డట్టే అన్నాడు. అతడు తన భుజం వైపు చూసుకున్నాడు. చుక్కాని లోతుగా గుచ్చుకోవడంతో అయిన గాయానికి సింహం చొక్కా చింపి కట్టుకట్టి ఉంది. అతడి కళ్ళు కృతజ్ఞతతో మెరిసినాయి. దూరంగా గోదావరి మలుపు తిరిగే చోట కొండలు వెన్నెల్లో తెల్లగా కనబడుతున్నాయి. ఇంతకు ముందులా సుడులు తిరగడం లేదు. గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. అపాయాలు మొసళ్ళు వెనకబడ్డాయి. సింహం
"ఉమ్, నేను నా తల్లిని కలుసుకోగలనంటావా? తప్పకుండా కలుసుకోగలవు." ఆ కంఠంలో కనబడిన నిబ్బరానికి చకితుడై అతడు సింహం వైపు చూశాడు. దూరంగా కొండల మీద కదిలే మేఘాల వైపు చూస్తూ సింహం అన్నాడు, 10 సంవత్సరాల క్రితం నువ్వు ఈ ప్రశ్న అడిగి ఉంటే లేదనేవాడిని. ఆ అమాయకమైన ప్రశ్నకి నవ్వుకునేవాడిని కూడా. కానీ ఇప్పుడు నేను నిశ్చయంగా చెప్పగలను. భూగోళాన్ని కదిలించి అయినా సరే నువ్వు నీ తల్లిని కనుక్కోగలవు. చిన్న ప్రాణి కూడా తప్పించుకోవడానికి సాహసం చేయలేని ఈ అడవి నుంచి బయటపడడానికి నువ్వు చేసిన సంవత్సరాల తరబడి కృషి, దాని వెనక ఉన్న దీక్ష చూసి ఎవడు అనగలడు నువ్వు నీ తల్లిని కలుసుకోలేవని? ఇంతవరకు నాకు ఏ కొద్దిపాటైనా అనుమానం ఉంటే ఇదిగో ఇప్పుడు కొన్ని గంటల క్రితం నువ్వు ప్రాణాలకు తెగించి బోటు కింద ప్రొఫెల్లర్ను ఆపడానికి వెళ్ళినప్పుడే పోయింది. చెబుతున్నాను విను. ఆ దేవుడు అడ్డుపడినా నిన్ను నీ తల్లిని కలపకుండా ఆపచేయలేడు. వెల్లకిలా పడుకుని కదులుతున్న ఆకాశం కేసి చూస్తూ అతడన్నాడు, ఏం చేస్తూ ఉండి ఉంటుందో నా తల్లి? ఆశ వదిలేసుకుని ఉంటుంది. సింహం కానీ తన కొడుకు తనని కలుసుకోవడానికి, కేవలం తనని కలుసుకోవడానికే ఇన్ని అపాయాలు దాటి వచ్చాడని తెలిసిన క్షణం ఆ తల్లి ఎంత ఆనందిస్తుందో నేను ఊహించగలను. నీలాంటి కొడుకుని కన్నా ఆ తల్లి ఎంత అదృష్టవంతురాలో నా మాటలకి అందటం లేదు. కొన్ని కోట్ల మంది స్త్రీలు తల్లులవుతారు. కానీ నీలాంటి ఒక్కడిని కన్న ఆమె మాత్రం నిజంగా మాతృమూర్తే. ఇది నా స్వార్థమే సింహం. ఊహ తెలిసాక 20 సంవత్సరాలుగా దొరకని రవ్వంత ఆప్యాయత కోసం ఈ వెతుకులాట. చెప్పానుగా, నీ తల్లి నీకు దొరుకుతుంది. తన చల్లని వడిలోకి నిన్ను తీసుకుని ఇన్నేళ్ల శ్రమ మర్చిపోయేటట్టుగా సేద తీరుస్తుంది. పడవ నెమ్మదిగా మలుపు తిరగడంతో ఇద్దరూ తల తిప్పి చూశారు. కొండ శిఖరం మీద గుడి. తళతళలాడే గోదావరి తరంగ దర్పణంలో భద్రాచల రాములవారి గుడిలోంచి బయటపడిన వెలుగు కిరణం 1000 దీపాలుగా విశ్లేషమై వారిద్దరినీ తిరిగి నాగరిక ప్రపంచంలోకి ఆహ్వానిస్తున్నట్లు కనిపించింది. రంగడు ఏదో బూతుపాట పాడుతూ గుడిసె దగ్గర ఆగాడు. మనిషి తూలుతున్నాడు. వయసు, తాగుడు అతడి శరీరం మీద తమ ప్రభావం బాగా చూపించాయి. వణికే వేళ్లతో గుడిసె తలుపు తెరవబోయి అది తీసే ఉండడంతో ఆశ్చర్యపడి, తాగుడు మైకంలో తనే తీశాననుకుని భ్రమపడి లోపలకు ప్రవేశించాడు. అయితే లోపల హరికేన్ లాంతరు వెలుగుతూ ఉండడంతో కళ్ళని నమ్మలేక చిట్లించి చూశాడు. అతడి రాక కోసమే చూస్తున్నట్లు లాంతరు పక్క మసక చీకట్లోంచి ఒక ఆకారం పైకి లేచింది. బాగున్నావా అన్నా? ఎవరది? నన్నే మర్చిపోయావా అన్నా? 10 ఏళ్ల క్రితం పావలా డబ్బుల కోసం అమ్మేసి లాంచీ మీద పంపేసిన వాడిని. రంగడికి అందలేదు. ఎవడ్రా నువ్వు? అన్నాడు. నీకోసం బస్సుల క్రింద లారీల కింద పడినవాడిని. నీ మాటలు నమ్మి లాంచీ ఎక్కిన వాడిని. రంగడికి గుర్తుకు వచ్చింది. నువ్వా? అన్నాడు. నేనే అన్నా అన్నాడు అతడు దగ్గరకు వస్తూ. నేను నిన్ను తప్పు పట్టను. వ్యాపారం వ్యాపారమే. ఆ రోజు సీసా సారా కోసం నన్ను అమ్మేశావు. అమ్మని చూపిస్తావని చెప్పి మోసం చేశావు. ఇప్పుడు నేను నీతో వ్యాపారం చేస్తాను. ఈ రోజు నుంచి నువ్వు వెతుకుతావు. రంగన్న, నన్ను నీకు అమ్మిన మోలీవాడిని వెతకడం మొదలు పెట్టబోతున్నావు. వెతక్కపోతే? చెప్పానుగా అన్నా, ఇది వ్యాపారమని. దీనికి నేనిచ్చే ధర నీ ప్రాణం. ఆ మోలీవాడిని పట్టుకోకపోవడంతో నువ్వు మాత్రం నిర్లక్ష్యం చేసినా, నన్ను మోసం చేయడానికి ప్రయత్నించినా నీ ప్రాణం తీస్తాను. రంగడు విసురుగా ముందుకు వచ్చాడు. ఒకప్పుడు వాడొక పెద్ద రౌడీ. ఇంకా పాత వాసనలు పోలేదు. అయితే అవతలి వ్యక్తి గురించి తక్కువ అంచనా వేశాడు. సరిగ్గా నిమిషం తరువాత నోట్లోంచి కారుతున్న రక్తంతో కోరలు తీయబడ్డ సింహంలా మోకాళ్ల మీద కూలబడి ఉన్నాడు. ఏం వెతుకుతావా? ఎప్పుడో 10 ఏళ్ల క్రిందటి సంగతి. అందులోనూ వాడు ఊరూరా తిరిగే మోలీవాడు. వాడు దొరకడు. వెతకడం కుదరదు. ఈ ప్రపంచంలో కుదరదు అన్న మాట ఏదీ లేదు రంగన్నా. దానికి నా జీవితమే ఉదాహరణం. నువ్వు నాకు చేసిన అన్యాయానికి, జీవితకాలంలోకెల్లా విలువైన 10 సంవత్సరాలు చీకట్లోకి తోసేసిన నేరానికి నిన్ను నిలువునా చంపాలి. కానీ నువ్వీ సాయం చేస్తే దానికి నీకు రుణపడి ఉంటాను. నా పని చేస్తావో, ప్రాణాలు పోగొట్టుకుంటావో ఆలోచించుకో. రంగుడు నెమ్మదిగా తలెత్తి సరే అన్నట్లు ఊపాడు. వేట మొదలైంది.
అతడు అన్నట్లు పట్టుదల ఉంటే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏమీ లేదు. సరిగ్గా 20 రోజుల తర్వాత మోలీవాడు కనపడ్డాడు. రైలు వేగంగా వెళుతుంది. వెనుక చక్కకి తల ఆంచి కళ్ళు మూసుకుని ఉన్నాడు అతడు. అతడు మనసంతా ఉద్వేగంతో నిండి ఉంది. దొరుకుతుందా? ఇన్నాళ్ళు తమ వెతికిన అమ్మ చిరునామా ఈ చివరి క్షణంలో ఇంతవరకు వచ్చాక దొరుకుతుందా? రైలు ఆగగానే అతడు దిగాడు. అతడితో పాటు ఒక సిద్ధాంతి కూడా. స్టేషన్ నుంచి అరగంట ప్రయాణం చేశాక చిన్న సందు మొదట్లో ఆగి, సిద్ధాంతి ఇదే అన్నాడు. అతడు అటువైపు చూశాడు. చెత్తకుండి. ఈ ప్రపంచంలోకి రాగానే వడిలోకి తీసుకున్న చెత్తకుండి. అతడు తలెత్తి తను ఏ కిటికీ గుండా బయటకి విసిరివేయబడ్డాడో ఆ కిటికీ తలుపుల్ని చూశాడు. వాటి పైగా రంగు వెలిసిపోయి శిథిలమైన అక్షరాలతో కనిపిస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. రంగడు, మోలీవాడు, జమీందారు, సిద్ధాంతి. గత 6 నెలలుగా పడ్డ శ్రమకి ఓదార్పుగా తన జన్మస్థలం తెలిసింది. ఇక జన్మకారకురాలు తెలియాలి. కారణాలు తెలియాలి. వెనుక నుంచి సిద్ధాంతి అన్నాడు. నాకు బాగా జ్ఞాపకం. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఆ రోజే రాజుగారికి ప్రహరీ గోడ బయట పుత్రుడు లభిస్తాడని జ్యోతిష్కం చెప్పాను. భుజం మీద మచ్చ ఉంటుందని చెప్పి చుట్టతో కాల్చాను. నీ భుజం మీద మచ్చ అదే. ఆ తరువాత రాజుగారికి కోపం వచ్చి నిన్ను బయట పారేయిస్తే ఆ మోలీవాడు తీసుకువెళ్లడం కళ్ళారా చూశాను. రాజభోగం అనుభవించవలసిన వాడు ఇలా అయిపోవడం ఏమిటా అనుకున్నాను కూడా. అతడు విసుగ్గా ఆ ముష్టివాళ్ళు ఏం చెప్పారు అని అడిగాడు. అదిగో ఆ చెత్తకుండీలోనే నువ్వు వారికి దొరికావని చెప్పారు. ఆ రోజుల్లోనే ఇక్కడో రూమరు పాకింది. ఆ హాస్టల్లోంచి ఎవరో గంటల పిల్లాణ్ణి బయటకు విసిరేశారని. ఆ విషయం నిశ్చయంగా చెప్పాలంటే ఆ హాస్టల్లో అప్పుడు పనిచేసిన ఏ పనివాడైనా పట్టుకోవాలి. అవును, ఒక ఆమె ఉండేది. హాస్టల్లోనే ప్రసవించింది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం జరిగిన సంగతే అయినా చాలా కాలం దాని గురించి చెప్పుకున్నాం అన్నాడు ముసలి వాచ్మెన్. వేగంగా కొట్టుకుంటున్న గుండెతో అతడు ఆమె ఇప్పుడు ఎక్కడ ఉంది అని అడిగాడు. ఆ సంవత్సరపు హాస్టల్ రికార్డు వెతకాలి. ఆమె ఎక్కడ పనిచేస్తూ ఉందో అందులో దొరుకుతుంది. ఒకవేళ రాజీనామా చేసినా సొంత అడ్రస్ దొరుకుతుంది. అతడు ఆత్రంగా హాస్టల్ రికార్డు ఎక్కడ ఉంది? నరసింహం అని గుమాస్తా ఉన్నాడు. అతడిని అడిగితే చూపిస్తాడు. చాలా పాత రికార్డు అది. ఎప్పటి పుస్తకాలో వెతికి చూడాలి. రేపు రండి. రేపటి వరకు కాదు, ఇప్పుడే కావాలి. నరసింహం తేలిగ్గా చూసి, అసలు మీకు చూపించవలసిన అవసరం నాకేముంది అన్నాడు. అతడు జేబులోంచి 100 రూపాయలు తీశాడు. కడుపు నిండా సరిగ్గా తిండి కూడా తినకుండా దాచుకున్న డబ్బు అది. ఇన్నాళ్ల వెతుకులాటలో ఖర్చయినది ఖర్చవగా మిగిలింది అది. కాళ్ళు కరిగేలా పనిచేసి సంపాదించిన డబ్బు అది. నరసింహం మొహంలో 100 నోటు చూడగానే ప్రసన్నత ఏర్పడింది. నిజంగా కష్టమే సార్. ఆ గోడౌన్లో వెతికి తీయాలి. రేపొద్దున్న తీసి ఉంచుతాను. ఆఫీసు ఇంకో గంట ఉంది. ఈ గంటలో వెతకడం కష్టం. అతడు అయిష్టంగానే సరే అన్నాడు 100 నోటు అందిస్తూ. లోహియా బ్రాందీ గ్లాసు పక్కన పెట్టి ఏమిటి ఇంకా రాలేదు అన్నాడు విసుగ్గా. అప్పటికి అతను 3వ రౌండులో ఉన్నాడు. హాస్టల్ నుంచి రావాల్సిన అమ్మాయి ఇంకా రాలేదు. వార్తాహరుడు మాత్రం వచ్చేశాడు. అతడెవరో కాదు, క్లర్కు నరసింహమే. అతనికి లోహియా లాంటి వాళ్ల నుండి మంచి బహుమతులు లభిస్తూ ఉంటాయి. వాటికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. లక్షల్లో వ్యాపారం చేసే లోహియాకి చిన్న గుమస్తా నరసింహానికి సంబంధం ఉండడానికి అదీ కారణం. యజమాని విసుగుని తగ్గించడానికి నరసింహం సాయంత్రం జరిగిన సంఘటన చెప్పాడు. తను చెప్పిన దాని పట్ల ఉత్సాహం కలిగినట్లు కనిపించడం చూసి 1కి 2 కల్పించి చెప్పాడు. అంతా విని లోహియా మత్తుగా అన్నాడు. నరసింహం, నీకు బ్రతకడం చేతకాదోయ్. ఎందుకు సార్? అతడంతకాలం తరువాత వెతుక్కుంటూ వెనక్కి వచ్చాడంటే అందులో లిటిగేషన్ అర్థం కావడం లేదు. ఏదో ఆస్తి వ్యవహారమో బ్లాక్మెయిలింగ్ వ్యవహారమో అయి ఉంటుంది. నువ్వు కాబట్టి 100 అడిగావు. నన్ను సలహా అడిగి ఉంటే 10,000కి తక్కువ అడిగి ఉండేవాడిని కాదేమో. నరసింహం గొంతు తడారిపోయింది. 10,000 అన్నాడు. అవును, అడిగి చూడు. ఇవ్వకపోతే నన్నడుగు. లోహియా తన వ్యాపార శక్తిని సూచిస్తూ నవ్వాడు. మరీ అంత డబ్బంటే పై అధికారుల ఒత్తిడి తెస్తాడేమో. ఇంత భయపడేవాడివి లంచమెలా తీసుకుంటావోయ్? ఆ హాస్టల్కి గౌరవ ప్రెసిడెంట్ని నేనేగా. అంతగా కావాలంటే నా పేరు చెప్పు. రికార్డులు ప్రెసిడెంట్ గారి దగ్గరున్నాయను.
నరసింహం లోహియా కాళ్ల మీద పడినంత పనిచేసి, మీరు నిజంగా గొప్పవారు సార్ అన్నాడు. 10,000 నేను కలలో కూడా ఊహించలేదు. మీరు అడగమన్నట్లే అడుగుతాను. ఇదింతా మీ ధర్మమే. మనకి కావలసిన వాళ్ళని ఎలాగైనా చూసుకోవాలి కదయ్యా. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితపు తపనకి, ఇన్నాళ్ళు పడిన కష్టానికి, జీవన్మరణపు అంచుల మీద నడుస్తూ చేరుకున్న గమ్యపు ఆఖరి అవకాశానికి ఖరీదు 10,000గా మారింది. 10,000 అన్నాడు అతడు. ముందు కోపం, తరువాత నిస్సహాయత, కళ్ళల్లో ముందు ఎరుపు, తరువాత వేదన. ఇంత చిన్న పనికి 10,000? నరసింహం మాట్లాడలేదు. నిన్న సాయంత్రం 100 నరసింహం దానికి మాట్లాడలేదు. రాత్రికి రాత్రి రేటెందుకు మారింది? నీకావిడ సంగతులెందుకు? ముందు అది చెప్పు. ఆ విషయం నీకు అనవసరం. సరే అయితే నువ్వు ఈ విషయం మర్చిపో. కానీ నిన్న నా దగ్గర 100 రూపాయలు తీసుకున్నావు. 100 రూపాయలా? ఏ రూపాయలు? నాకే సంగతి తెలియదు. అతడు పిడికిలి బిగించాడు. ఆ దెబ్బే గాని తగిలి ఉంటే నరసింహం 4 అడుగులు వెనక్కి వెళ్ళిపడి వెతికి పాత రికార్డులు తెచ్చి ఉండేవాడేమో. కాని అతడు అంతలోనే తమాయించుకుని బ్రతిమలాడుతున్నట్లుగా ప్లీజ్, నాకు ఆ విషయం ఎలాగైనా కావాలి అన్నాడు. దాంతో నరసింహం తిరిగి కొండెక్కిపోయాడు. ఈ డబ్బు నాకు కాదు, మా గౌరవ ప్రెసిడెంట్ లోహియా గారికి. ఇది ఇది దారుణం. దారుణమేమీ లేదు. ప్రస్తుతం ఆ రికార్డు ఆయన దగ్గరే ఉంది. అబద్ధమాడాడు నరసింహం. లోహియా లోహియా మనసులో కసిగా అనుకుంటూ, సరే, నేనే ఆ లోహియాని కలుసుకుంటాను అన్నాడు. అక్కర్లేదు. ఆయన్ని కలుసుకున్నా తనకేం తెలియదంటాడు. ఆయన తరఫున నేను చెబుతున్నాగా. 10,000 ఎక్కడి నుంచి తేను? అది నువ్వు చూసుకోవాల్సిందే. నేనేమీ చెయ్యలేను. రికార్డు లోహియా గారు పట్టుకెళ్లారు. బహుశా ఇంత పాత రికార్డులెందుకని కాల్చేయవచ్చు కూడా. అతడు అదిరిపడి, కాల్చేస్తారా అన్నాడు. గవర్నమెంటులోనే అంత పాత రికార్డులుంచరు. మేమెందుకు ఉంచాలి? ఓరగా చూస్తూ అన్నాడు నరసింహం. అతడి ఆత్రం చూస్తున్న కొద్దీ నరసింహానికి ఏనుగెక్కినట్టయింది. అనవసరంగా 10,000 అడిగానే అని బాధపడుతున్నాడు. ఇలాంటి పిట్టని పట్టి ఇచ్చినందుకు మనసులోనే లోహియాకి కృతజ్ఞత చెప్పుకుంటూ ఇతడేమీ మాట్లాడపోయేసరికి, సరే, ఎల్లుండి సాయంత్రం వరకు చూస్తాను. రేపట్లోగా పట్రా అని హాస్టల్లోకి వెళ్ళిపోయాడు. అతడొక్కడే మిగిలాడు. ఎలా? ఎలా ఒక్క రోజులో 10,000 సంపాదించడం? ఇక్కడ అతడు ఇలా కొట్టుమిట్టులాడుతూ ఉండగా అక్కడ నరసింహం లోహియాని కలుసుకుని తన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. నిజంగా మీ తెలివి సార్. ఒక్క రోజులో 10,000 సంపాదించేలా చేశారు. అప్పుడే ఏమైంది? చూస్తూ ఉండు, ఇంకా ధర పెరగొచ్చు అన్నాడు నవ్వుతూ లోహియా. అతనికి ఈ ఆట గమ్మత్తుగా ఉంది. ఒక రాత్రి గడిచింది. గడువు ఇంకా 12 గంటలుంది. 12 గంటల్లోగా 10,000 సంపాదించాలి. ఎలా? అతడు సింహాన్ని కలుసుకున్నాడు. సమస్య చెప్పాడు. ఆ నరసింహంగాడిని ఏ ఎముక్క విరిచేయలేకపోయావా? ఆ రికార్డులు లోహియా అనేవాడి దగ్గర ఉంటుందట. వాడి ఎముకలు కూడా. లాభం లేదు సింహం. సింహం ఒక క్షణం ఆలోచించి దొంగతనం చేద్దాం అన్నాడు. అతడు అయోమయంగా సింహం వైపు చూశాడు. ఇంతకాలం అడవిలో జంతువుల్లా బ్రతికి ఇప్పుడు మనుషులు అంతకన్నా ఎక్కువ ఆకలిగా కనబడుతున్నారు. వీరికి ఆటవిక న్యాయమే సరైనది. ఇక ఎదురు చెప్పక, ఈ ఇల్లు మనం చేయబోయే దొంగతనానికి కరెక్టుగా ఉంటుందనుకుంటున్నాను. అతడంత టెన్షన్గా ఎప్పుడూ అనుభవించలేదు. జీవితంలో ఇంతకన్నా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఎన్నిటినో ఎదుర్కొన్నాడు. ప్రాణాపాయం వెంట్రుకవాసిలో తప్పిపోయే సంఘటనలు అప్పటికే ఎన్నో వచ్చి వెళ్ళిపోయినాయి. కానీ ఇది న్యాయానికి విరుద్ధం. అంతకాలం హత్యలు చేసినా అది అడవిలో ఆత్మరక్షణార్థమే చేశాడు. కానీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా దొంగతనం చేయబోతున్నారు. ఎదురుగా ఎత్తైన బిల్డింగ్ కనబడుతూ ఉంది. చుట్టూ తోట. బెడ్రూంలోంచి లైటు డిమ్ముగా కనబడుతుంది. అడవిలో జాగిలాలను మరిపించి చెట్లెక్కిన వాళ్లకి గూర్ఖా కన్నుగప్పడం, భవనంలోకి ప్రవేశించడం పెద్ద కష్టం కాలేదు. పావుగంట కష్టపడితే ఇనప్పెట్టె తెరుచుకుంది. లోపల నోట్ల కట్టలు కనబడుతున్నాయి. తప్పు చేస్తున్నామేమో సింహం మనం. ఇంతవరకు వచ్చాక ఇక సంశయించకు. ఇద్దరూ అలా వాగ్వివాదంలో ఉండగా లైటు చటుక్కున వెలిగింది. ఇద్దరూ చప్పున తిరిగారు. రివాల్వర్తో ఒక మనిషి నిలబడి ఉన్నాడు. అతడికి 40 ఏళ్లదాకా వయసు ఉంటుంది. చేతులెత్తి అలాగే ముందుకు నడవండి. ఏమాత్రం నాటకాలాడినా కాల్చేస్తాను. ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు. ఇద్దరూ భయపడడం లేదు. భయం వాళ్ళని భయపెట్టడం మానేసి చాలా కాలమైంది.
అక్కడ వాతావరణం చూసి మాత్రం కొద్దిగా ఆశ్చర్యపోయారు. సోఫాలో భగవద్గీత పుస్తకం ఉంది. దూరంగా కృష్ణుడు విగ్రహం ముందు అంత అర్ధరాత్రి కూడా అగరొత్తు వెలుగుతూ ఉంది. బీరువాలో ఆధ్యాత్మిక పుస్తకాలున్నాయి. ఆ వాతావరణానికి సరిపోనిది. యజమాని చేతుల్లో పిస్టోలు ఒకటే. దొంగతనం చేసేటప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదు అన్న విషయం కూడా తెలియని మీరు ఇంత సాహసానికి ఎలా పూనుకున్నారు? సింహం గాని అతడు గాని మాట్లాడలేదు. మీరు ఇనపెట్టె మీద చెయ్యి వేయగానే అలారం రోగే ఏర్పాటు ఈ ఇంటిలో ఉంది. అది మీకు తెలియకపోవడం మీ దురదృష్టం. మమ్మల్ని వదిలెయ్యండి, వెళ్ళిపోతాం. రివాల్వర్ పట్టుకున్న వ్యక్తి బిగ్గరగా నవ్వి, మీరు పేరంటానికి వచ్చారా? దొంగతనానికి వచ్చారా? వెళ్ళిపోవడానికి? నేను ఆలోచిస్తోంది ఏ పోలీస్ స్టేషన్కి ఫోన్ చెయ్యాలా అని. మేము మీ చేతిలో రివాల్వర్ చూసి భయపడడం లేదు. అనవసరంగా గొడవ ఎందుకు అని అన్నాడు సింహం. అదేదో తామే ఆ వ్యక్తికి సాయం చేస్తున్న వాడిలాగా. మీరు దొంగలా పిచ్చాసుపత్రి నుంచి వచ్చారా? ప్రపంచం అంతా డబ్బు పట్ల పిచ్చిగా ఉంటే ఒక పిచ్చివాడి డబ్బు దాహం తీర్చడానికి వచ్చిన వాళ్ళం మనసులో అనుకున్నాడు అతడు. నీ పేరేమిటి? సింహం. ఓహో, అందుకేనా రివాల్వర్ అంటే భయపడడం లేదు అంటూ నవ్వాడా వ్యక్తి. కాస్త రుచి చూపించమంటావా? అప్పుడు ఆ వ్యక్తి అనుకోని సంఘటన ఒకటి జరిగింది. కేవలం వేట కుక్కలకే ఉంటుంది ఆ శక్తి, ఆ వేగం. ఆ వేగంతో వాళ్ళిద్దరూ చెరోవైపు నుంచి ఆ వ్యక్తి దగ్గరకు వెళ్లారు. అడవిలో చిరుత వెంటాడినప్పుడు తప్పించుకోగలిగే వేగం అది. గార్డు తుపాకీ గుండు నుంచి తప్పించుకోగల వేగం అది. ఆ వేగాన్ని, మనుషుల్లో అంత చురుకుని ఆ వ్యక్తి కలలో కూడా ఊహించి ఉండడు. ఎటు పేల్చాలో తెలియక అరక్షణం తబ్బిబ్బైపోయాడు. ఆ అరక్షణం వాళ్ళకి సరిగ్గా సరిపోయింది. అరక్షణం తరువాత రివాల్వర్ అతడి చేతిలో ఉంది. దాంతో బుల్లెట్స్ తీసి జేబులో వేసుకుంటూ వెళ్ళొస్తాం అన్నాడు. డబ్బు? అన్నాడు సింహం ఎనపెట్టె వంక ఆశగా చూస్తూ. వద్దు సింహం, ఇంకోలా సంపాదిద్దాంలే. రివాల్వర్ ఆ వ్యక్తికి తిరిగి ఇచ్చేస్తూ అన్నాడు. మేము ఈ క్షణం మీ ప్రాణాలు తీయదలుచుకుంటే అడ్డుకునేది ఎవరూ లేరు. అలాగే మీ ఇనపెట్టె పూర్తిగా దోచుకుపోయినా అడిగేవాళ్ళు ఎవరూ లేరు. మేము అది చేయనందుకు ప్రతిఫలంగా మా గురించి మీరు పట్టించుకోకుండా ఉండాలి. ఆ వ్యక్తి రివాల్వర్ తిరిగి తీసుకుంటూ, నేను నా మాట మీద నిలబడతానని మీకు నమ్మకం ఏమిటి? అన్నాడు. సాటి మనిషి మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఆ వ్యక్తి అతడి వైపు సూటిగా చూశాడు. ఆ వ్యక్తి కళ్ళల్లో ఇంకా కొద్ది నిమిషాలు క్రితం వారు తమ మీద పడిన వైనమే కదులుతుంది. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోవడం లేదు అతడు. ఇంత చురుకైన వాళ్ళు, ఇంత వేగం ఉన్నవాళ్ళు ఇలా దొంగతనానికి ఎందుకు దిగారు? శుభ్రంగా పనిచేసి పొట్ట పోషించుకోవచ్చుగా. వాళ్ళు మాట్లాడలేదు. ఆ వ్యక్తి సింహం వైపు తిరిగి, నీ స్నేహితుణ్ణి చూస్తుంటే ఇతగాడికి దొంగతనం అంటే ఇష్టం లేనట్లుగా కనబడుతుంది. అటువంటప్పుడు ఇంతకన్నా మంచి మార్గం వెతుక్కోవచ్చుగా అన్నాడు. ఇంకో మార్గం లేదు. ఆ వ్యక్తి నవ్వాడు. భగవద్గీతలో కృష్ణుడు ఒక మాట చెప్పాడు. కర్మణ్యేవాధికారస్యే మా ఫలేషు కదాచన మా కర్మఫలే హేతుర్భూర్మాతే సంగోస్త్వకరణి అని. సంగోస్త్వకర్మణి అని. అంటే కర్మే మనిషి యొక్క కర్తవ్యము, అతడి ఆశయము. ఫలితమేమవుతుందా అన్న ఆలోచన రాకూడదు అని. ఒక రాజుగారిని ఒక బిచ్చగాడు నిలదీశాడట. రాజా, నీకు ఇంత ఐశ్వర్యం ఉంది. నాకు దేవుడు ఏమీ ఇవ్వలేదు. కారణం ఏమిటి? అందుకు ఆ రాజుగారు, ఓయి, నాకంత ఐశ్వర్యం ఉంది కదా, అందులోంచి 1000 వరహాలిస్తాను. నీ చెవి కోసి ఇవ్వగలవా అని అడిగాడట. బిచ్చగాడు ఇవ్వనన్నాడట. పోనీ 1,00,000 వరహాలిస్తాను. నీ చెయ్యి ఇవ్వగలవా అని అడిగాడట. బిచ్చగాడు మౌనం వహించాడట. అప్పుడు రాజుగారు, దేవుడు నీకు ఇన్ని లక్షల విలువ చేసే అవయవాలిచ్చాడు, మరేమీ ఇవ్వలేదంటావేం అని అడిగితే బిచ్చగాడు సిగ్గుతో తలవంచుకున్నాడట. కాబట్టి నాయనలారా, మీరీ పని వదిలిపెట్టండి. మీకు దేవుడిచ్చిన శక్తితో మరేదైనా పని చేసుకోండి. ఆ రోజుల్లో రాజుగారు కాబట్టి ఆ ప్రశ్న అడిగారు. ఇప్పుడు ఈ శక్తి విలువ ఎవరు గుర్తిస్తారు? శక్తి విలువ ఎప్పుడూ ఒకటే నాయనా. భారతంలో వ్యాసుడు అదే అన్నాడు. కాలం బట్టి వాటి విలువ మారదు. ఉదాహరణలకి 10,000 ఇస్తాను. మీలో ఎవరైనా చిటికెన వేలు కోసి ఇవ్వగలరా? సాలోచనగా అవతలి వ్యక్తి బోధనలకు వింటున్న అతడు చటుక్కున తల ఎత్తి, తప్పకుండా ఇస్తారా అని అడిగాడు. ఆ వ్యక్తి అవుననేసరికి సింహం తెప్పరిల్లి అతడిని వారించబోయే లోపులో అతడు పక్కనున్న కత్తి తీసుకుని చటుక్కున వేలు నరుక్కున్నాడు. కనురెప్ప పాటు కాలంలో ఇదంతా జరిగిపోయింది.
భగవద్గీత మాట్లాడిన వ్యక్తి కూడా ఈ అనూహ్యమైన సంఘటనకి నిశ్చేష్టుడయ్యాడు. ఎంత పని చేశావు? నీకేమైనా మతిపోయిందా? సింహం కోపంగా అరిచాడు. అతడు నెమ్మదిగా తల తిప్పి సింహం వైపు చూశాడు. అతడి మొహం నిర్వేదంగా ఉంది. తెగిన అరక్షణం వరకు ప్రాణం ఉన్నట్లు నేలమీద కొట్టుకున్న చిటికెన వేలు చలనం ఆగిపోయింది. చేతి నుంచి రక్తం ధారాపాతంగా కారుతుంది. అయినా అతడు దాని గురించి పట్టించుకోలేదు. తల వంచుకుని తనలో తనే అనుకుంటున్నట్లుగా నెమ్మదిగా అన్నాడు. నాకు మతిపోయిందన్నావు. నిజమే సింహం, నాకు మతిపోయింది. ఎవరో తెలియని అమ్మ కోసం వేలు నరుక్కోవడం మతిపోవడం కాక మరేమిటి? కానీ కానీ నాకు నాకు ఆ పైన దుఃఖంతో మాట పెగల్లేదు. ఎలా చెప్పను ఈ ప్రపంచానికి? నాకో మంచి అమ్మ కావాలని, అమ్మని కనుక్కోవడం కోసం నేనేమైనా చేస్తానని ఎలా చెప్పి ఒప్పించను? ఏం చెప్పినా అదో పిచ్చితనంలా కనబడుతుంటే వీళ్ళకి, ఈ ప్రపంచంలో మనుషులందరికీ నా అనే వాళ్ళెవరూ లేకుండా చేస్తే అప్పుడు అర్థమవుతుందేమో ఆప్యాయత కోసం మనిషి అంత అరులు సాచుతూ ఉంటాడో. నా బాధని ఎవరూ అర్థం చేసుకోరేం? చివరికి సింహం కూడా. అతడి కళ్ళల్లోంచి నీళ్లు రాలుతున్నాయి. అవి శరీరం తెగిన బాధ వల్ల వచ్చినవి కావు. మనసు పొరలు కదలడం వల్ల వచ్చినవి. తన బాధని బయటవాళ్ళు పిచ్చితనం అని అనుకోవటం వల్ల వచ్చినవి. అయితే అదే అతను ఆఖరిసారి ఇతరుల ముందు ఏడవటం. ఆ తరువాత అంతా తన దుఃఖానికి రాత్రిళ్ళు చీకటిని తోడుగా చేసుకున్నాడు. అతడి దుఃఖానికి సింహం కదిలిపోయాడు. దగ్గరగా వెళ్ళి క్షమించు అన్నాడు. తెలియని గురువు కోసం బొటనవేలు అర్పించిన వాడు పూజ్యుడిగా గౌరవించబడుతున్న ఈ దేశంలో నువ్వు చేసిన పనివి తెలివి తక్కువగా కనపడటం, ముఖ్యంగా నాకు, అది నా తాత్కాలికమైన అజ్ఞానానికి నిదర్శనం. నేను నిన్ను అర్థం చేసుకోగలను. దొంగతనం చేయడానికి అంతరాత్మ ఒప్పుకోని కారణంగా వెనుకంజ వేసిన నువ్వు ఈ క్షణం నీకు కావలసిన డబ్బుని న్యాయబద్ధంగా సంపాదించుకున్నావు. పద, ఇక నీ తల్లి ఆచూకీ తెలియకుండా దేవుడు కూడా ఆపలేడు. ఓకే ఫ్రెండ్స్, ఈ పార్ట్ని ఇంతటితో ముగిస్తున్నానండి. ఈ నవల కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడానికి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.